ఆచి చికెన్ మసాలా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చ్ పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పీర్చుపాలెనికి చెందిన గంటా జాన్ బాబురావు చర్చికి పాస్టర్ గా ఉన్నారు. ఆయన ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెళ్లి తనిఖీ చేశారు. సోదాలు చేయగా ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేని డబ్బులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 2.27 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు హవాలా లావాదేవీలకు సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్యాష్ పై ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం 50 లక్షల రూపాయలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు నిఘా ఉంచి సోదాలు చేసినట్లు సమాచారం. చర్చికి పాస్టర్ గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాస్టర్ బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు చేసి డబ్బుల్ని సీజ్ చేశారు. మొత్తం 500 నోట్ల కట్టలు దాచి ఉంచారు. ఈ డబ్బుల గుర్తించి పోలీసులు ఆరా తీస్తే పాస్టర్ సహా కుటుంబ పొంతన లేని సమాధానం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. వీరికి ఏవైనా వ్యాపారాలు ఉన్నాయా, హవాలా డబ్బులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా పోలీసుల సోదాల్లో డబ్బులు దొరికితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు చూపించలేకపోతే పోలీసులు ఆ డబ్బుల్ని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తారు. నమస్కారం అండి. మాకు ఇవాళ మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 12 o'clock టైంకి ఒక సమాచారం వచ్చింది. దాని నిమిత్తం మేము మా డిఎస్పీ గారు నోటీసులో నెట్టి, సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని ఇక్కడ పీచ్పాలలో ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, 3 story బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళు హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు కూడా ఏ రకమైన సమాధానం వెళ్ళబోతున్నారు, అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. క్యాష్ యూజ్ చేసామంటే దాని మీద ఒక 102 CRPC కింద ఎఫ్ఐఆర్ తీసుకుంటాం. గంటా జాన్ బాబు అండి, పాస్టర్ గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి, వాళ్ళ డాటర్ హైదరాబాద్ లో ఉంటుంది. అనేది బిజినెస్ చేస్తానంటుంది. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. అస్సలు ఏమీ చెప్పట్లేదండి, ఏమీ చెప్పబోతున్నారు. సుమారు ఎగ్జాక్ట్లీ చెప్పాడు. 2,27,094. మేము దీన్ని 102 CRPC కింద ఎఫ్ఐఆర్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్ అప్ చెప్తా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్ చెప్తాం. వాళ్ళ మీద యాక్షన్ ఇంకా వాళ్ళు తీసుకుంటారు. మనీకి అకౌంటబిలిటీ చెప్తే ఓకే, అదర్వైజ్ వాళ్ళు లీగల్ గా చేస్తారు.